కొరింథీయులకి రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత బలము కలవై ఉన్నది. నమ్మిన వారు బిగ్గరగా ఆమేన్ చెప్తారా అండి? మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములు అంటే స్ట్రాంగ్ హోల్డ్స్ పడద్రోయ జాలినంత బలము కలిగినవై ఉన్నవి. మీకు తెలుసు మీరు స్వస్థపరచబడ్డారని. దేవుడు వాక్కు ఇచ్చాడు, దేవుడు ప్రవచనం ఇచ్చాడు, దేవుడు స్పష్టంగా మీతో మాట్లాడాడు. నువ్వు స్వస్థపరచబడ్డావు, నువ్వు బాగు చేయబడ్డావు, నీకు ఒక తలుపు తెరిచి ఉన్నాను, నీ జీవితంలో ఈ ఆశ్చర్యకార్యము జరిగిస్తున్నాను అని దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడినప్పటికీ నీ దుర్గాలు వస్తాయి, ఈ సందేహాలు వస్తాయి, ఈ అనుమానాలు వస్తాయి. నిజంగా దేవుడు చెప్పాడా? నిజంగా దేవుడు చెప్పాడా? అవ్వ దగ్గరికి వస్తాడు కదా అపవాది, పాము రూపంలో చేయమంటాడు. సత్యాన్ని ఏమి కొట్టివేయలేదండి, సత్యాన్ని వక్రీకరించాడు, మ్యానిపులేట్ చేసి నిజమేనా నిజమేనా నిజంగా అలాగా జరుగుతుందా అనే ఈ సందేహాలను, ఈ సస్పిషియస్, ఈ అనుమానాలు, ఇవన్నీ అపవాది తీసుకొస్తాడంట. దేవుడు మీతోటి చెప్పాడు, దేవుడు మీకు వాగ్దానాలు ఇచ్చాడు, ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడండి దేవుడు. ఒకటి చెప్తాను, వినండి, జాగ్రత్తగా వినండి. దేవుడు ఇచ్చిన వాగ్దానము మీరు పొందుకున్నప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటారు, చాలా సంతోషంగా ఉంటారు. కానీ ఆ వాగ్దానము పొందుకున్న మీరు కొన్ని రోజులు, కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాలు ఎదురు చూస్తుంటారు. చూసిన తర్వాత మెల్లమెల్లగా సందేహాలు, ప్రశ్నలు, అనుమానాలు వస్తుంటాయి. అప్పుడు మెల్లమెల్లగా మన విశ్వాసం అంతకంతకు దిగజారిపోతుంటుంది. ఆ విశ్వాసము దిగజారిపోతున్నప్పుడు మనకు అనిపిస్తుంది, నిజంగానే దేవుడు చెప్పాడా? నిజంగానే దేవుడు చేస్తాడా? నిజంగా దేవుడు ఉన్నాడా? అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా అని ఇటువంటి సందేహాలు వచ్చినప్పుడు ఎలాగుంటుంది తెలుసా అండి? దేవుణ్ణి మనము సందేహిస్తే అంట, దేవుణ్ణి మనం ఇన్సల్ట్ చేసిన వారం అవుతామంట. దేవుణ్ణి మనము ఏం చేస్తున్నామంట? ఇన్సల్ట్, అవమానిస్తున్నామంట. ఎందుకంటే ఆయన స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏమి చేయడు. ఆయన వాక్యము సత్యము అని నమ్మి చాలామంది ఇన్సల్ట్ నేరుగా నోటి మాటలతో చేయరు, కానీ సందేహిస్తున్నారా? అనుమానిస్తున్నారా? నిజంగా దేవుడు చేస్తాడా అనే మాటలు, ఈ ఆలోచనలు వస్తున్నాయా? ఆ ఆలోచన ద్వారానే మీరు దేవుణ్ణి అవమానపరుస్తున్నారంట. దేవుడికి అది చాలా బాధాకరం అండి. నేను చెప్పిన మాట నేను నెరవేరుస్తాను, భూమి ఆకాశాలు గతించినప్పటికీ నా మాట గతించిపోదని చెప్పిన దేవుడు, ఆయన మాటని మనము నమ్మని ఎడల ఆయనని అవమానపరిచేవారు ఉన్నామంట. ఈరోజు మీకు ఎంత ఆలస్యం అయినప్పటికీ, దేనికోసం మీరు ఎదురు చూస్తున్నప్పటికీ మీరు మీ నిరీక్షణని గట్టిగా పట్టుకొని, నా దేవుడు నాకు మాట ఇచ్చాడు, ఆయన నెరవేరుస్తాడు. నమ్మిన వారు బిగ్గరగా ఆమెన్ చెప్దామా అండి? ఆమెన్, ఆమెన్. అదే రీతిగా ఆ కింద వచనం చూసినట్లయితే, మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టు చెరపడుతున్నాము. వితర్కములను, దేవుని జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకము పడద్రోయాలంట. ఇది ఏం చేయాలంట? వితర్కములు అంటే ఊహలు, వితర్కములు అంటే సందేహాలు, అనుమానాలు. దేవుని జ్ఞానమును అడ్డగించే ప్రతి ఆటంకాన్ని పడద్రోసి ప్రతి ఆలోచనని క్రీస్తుకి లోబడేలాగా చేయాలంట. ఈ ఊహలు, ఈ వితర్కములు, ఈ ఆలోచన, కాస్టింగ్ డౌన్ ఇమాజినేషన్స్ అని ఇంగ్లీష్లో ఉంటుందండి. ఇమాజినేషన్స్కి లిటరల్ ట్రాన్స్లేషన్ ఏంటిదంటే ఊహలు. ఈ ఊహలు అనే జబ్బు చాలామందిని, నన్ను, మిమ్మల్ని చాలామందిని ఏలుతుంది. ఊహలు అన్నీ ఊహిస్తూ ఉంటారు, అసలు సత్యం ఉండదు అక్కడ. సత్యం ఏదో 1.1% ఉంటుంది. ఆ సత్యాన్ని మనం ఊహలుగా బిల్డ్ చేసుకొని అదొక పెద్ద అబద్ధంగా మారిపోతుంది. ఈ ఊహలు, ఇమాజినేషన్స్, ఈ షిజోఫ్రెనియా వాళ్ళందరికీ పెద్ద జబ్బు ఏంటిదంటే ది ఇమాజిన్, లేని దాన్ని ఉన్నట్టుగా, జరగని దాన్ని చూసినట్టుగా. ఏంటిది? వారు చూడలేదు, వారు చూస్తున్నది కూడా సత్యము, ఒకవేళ జరగలేదు కానీ వారు చూసేది కూడా అది జరగబోతుందేమో అని ఊహించుకుంటారంట. ఈ జబ్బు ఉన్నవారు అన్ని ఊహలంట. ఈరోజు ఈ మెంటల్ డిజీజ్కి కారణం ఏంటిదంటే క్రీస్తుకు లోబడలాగా ఆలోచన చెరపట్టక వారు వాటిని ఎంటర్టైన్ చేస్తారు. కాబట్టి ఆ జబ్బులు, ఆ మానసిక రోగాలు వారిని వేధిస్తుందండి. ఈరోజు మనకు కూడా చాలా ఊహలు వస్తూ ఉంటాయి. ఏంటి ఆ ఊహలు? ఏంటి ఆ ఊహలు మనకు వచ్చేది? భార్యకి ఏమో భర్త పైన ఊహలు, నన్ను మోసం చేస్తున్నాడేమో. భర్తకేమో భార్య పైన ఏమో నా ట్రస్ట్ బ్రేక్ చేస్తుందేమో, నన్ను విడిచి వెళ్ళిపోతుందేమో. అసలు లేదు, అక్కడ సత్యము లేదు, కానీ ఊహలు వస్తూ ఉంటాయి. ఈ జాబ్ వచ్చింది, ఈ జాబ్ శాశ్వతం కాదు, ఇది వెళ్ళిపోతుంది, ఊడిపోతుందేమో. ఈ భయాలు, జరగని దాన్ని ఊహించుకుంటూ ఇది జరిగిపోతుందేమో అని ఈ ఊహలతోటి చాలామంది జరగని దాన్ని బట్టి చింతిస్తూ, బాధిస్తూ, డే అంతా పాడు చేసుకుంటూ, మూడ్ ఆఫ్లో ఉంటూ, జరిగిందా, జరగలేదు, అయిందా, అవ్వలేదు,
అని ఊహలతోటి వారి జీవితం అంతా నింపుకొని నాశనం చేసుకుంటున్నారండి. ఈ ఊహలతోటి నింపబడుతున్నారా? దేవుడు అంటున్నాడు, ఈ విత్తర్కములను, ఈ ఆలోచనలు దేవుని జ్ఞానానికి, అంటే దేవుని జ్ఞానం అంటే దేవుని వాక్యానికి విరుద్ధమైన ఈ ఆలోచనలు అన్నీ ఏం చేయాలంట? నేను పడద్రోస్తాను అని గట్టిగా చెప్తారా? పడద్రోస్తాను. హల్లెలూయా. ఈరోజు పడద్రోయాలండి. ఎటువంటి ఆలోచన వచ్చినా, నేను ఎంత కష్టమైనా, అది నా కంటికి కనబడుతున్నప్పటికీ నేను మాత్రము దేవునికి విరుద్ధమైన ఆలోచనలు అన్నిటిని, ఆ స్ట్రాంగ్స్ అన్నిటిని నేను కూల్చివేస్తాను. ఈ ఊహలు చాలా పెద్ద భయంకరమైన జబ్బులాగా ఉన్నాయండి. చాలా పెద్ద విషాదము మన జీవితంలోకి తీసుకొస్తుంది. ఫైటింగ్ ఇన్ యువర్ డ్రీమ్స్. ఎందుకు? విశ్రాంతి లేదు చాలామందికి. నిద్రపోతున్నారేమో కానీ సమాధానంగా పడుకోలేకపోతున్నారు. నిద్ర పోతున్నారు కానీ పొద్దున్న లేసే కల్లా ఆయాసము చాలామందికి. సరైన నిద్ర లేదు. ఎంతమంది నిజంగా ఫ్రెష్గా లేసిన వారు ఉన్నారు? ఎందుకంటే రాత్రంతా పోరాడుతున్నారు. భౌతికంగా కాదు, కళల్లో, చెడు కళలో, పీడ కళలో, దురాత్మలతో పోరాడుతున్నారు. వై? బికాజ్ దే డు నాట్ హ్యావ్ రెస్ట్. ఎమోషనల్గా అపవాదికి చోటిచ్చారు, ఆలోచనలో చోటిచ్చారు, ఊహలలో చోటిచ్చారు, సందేహాలలో చోటిచ్చారు. కాబట్టి ఆ పడుకున్నప్పటికీ కూడా అవే ఆలోచనలు వెంటాడుతున్నాయి. పడుకున్నప్పటికీ దానికి సంబంధించిన డ్రీమ్స్, కళలే మనకు వస్తున్నప్పుడు మనము నిజంగా సంపూర్ణంగా నిద్రపోయి బలము పుంజుకున్న వారుగా లేము. ఎందుకనంటే నిద్రలో కూడా పోరాడుతున్నాం అపవాదితో, నిద్రలో కూడా ఈ ఊహలతో పోరాడుతున్నాం. అందుకని ఈ ఊహల్ని క్రీస్తుకి లోబడేలాగా చేస్తే మనకి మంచి విశ్రాంతి, మంచి సమాధానం, మంచి నెమ్మది కలుగుతుందండి. నేను మళ్ళీ అడుగుతున్నాను, మీకు ఈరోజు ఏది గుర్తున్నా గుర్తు లేకపోయినా ఈ మాట గుర్తుంచుకోండి. ఏంటిదంటే, దేవునికి విరుద్ధమైన ఆలోచనలు, ఊహల్ని క్రీస్తుకి లోబడేలాగా చేస్తాను. ఆమెన్. ఈరోజు వస్తుంటాయి, చాలా ఆలోచనలు వస్తుంటాయి. కానీ దేవుడు అంటున్నాడు, నేను మీకు విశ్రాంతి ఇవ్వాలని ఆశపడుతున్నాను, నేను మీకు నెమ్మది ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఈ కలవరాల్లో, ఈ ఆందోళనలో, ఈ అలజడిలో, ఎటు తోచని పరిస్థితుల్లో, చిక్కులతోటి నీ మనస్సులో నేను మీకు నెమ్మది ఇవ్వాలని ఆశపడుతున్నాను అని అంటున్నాడు.